మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా జావీద్ భాయ్ గారు, ఈద్ ముబారక్ షాతాజ్ భాయ్ గోరంకొండ బ్రదర్ అప్లోడ్ చేశాం బ్రదర్. ఓకే, థ్యాంక్స్ బ్రో. మహేశ్వర్ రెడ్డి గారు, గుంటూరు టు బాపట్లకు 30 లోడ్లు. రెడ్డయ్య గారు, చిన్నమండి సెటిల్మెంట్ రేట్ ప్రకారం తమిళనాడుకు 30 బొలోరో బండ్లు. గుంటూరు టు బాపట్ల 30 లోడ్లు, తమిళనాడు 30 బొలోరోలు. ధర పెట్టలేదు మన రెడ్డయ్య గారు మీరు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే సుబ్రహ్మణ్యం గారు, ఈరోజు ఒక ఫార్మర్ సగం మదనపల్లి సగం కోలారు వేశారు. మదనపల్లిలో 360, కోలార్లు 440. టుమారో కోత, మళ్ళీ ఎంపీఎల్ బాక్సెస్ రిటర్న్. తప్పేముంది సోదరా, మన కాయలు ఎక్కడ ఎక్కువ ధర పెడితే అక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్తాం మనం, దాని తప్పేముంది. రెండోది డిఫరెంట్ అనేది ఉంటుంది. అన్ని మార్కెట్లో ఒకే ధర అమ్మాలని లేదు. కోలార్ అయితే కాస్త ప్రత్యేకం. 440 రూపాయలు వెళ్ళాయంటే సరుకు బాగానే ఉంటుంది. అది ఓ రెడ్డి ఇక్కడ పెట్టారు సెటిల్మెంట్ రేటు. చిన్న మండ్యం సెటిల్మెంట్లు 580 రూపాయలు ఈరోజు. సార్ రెడ్డి గారు కామెంట్ లేట్గా చూసి మీరు పెట్టలేదు అనుకున్నాను. ఇక మనం మరొకటి పరిశీలిస్తే మన కష్టానికి తగ్గ ఫలితం ఎక్కడ దొరుకుతుందో, ఎక్కడ 10 రూపాయలు మన అధికంగా లభిస్తుందో అక్కడికి పెడతాం. నేనేనంతే, మీరేనంతే. సుబ్రహ్మణ్యం గారు, అన్నా ఈరోజు కోలార్ యావరేజ్ 400 పైనే, మా ఫ్రెండ్వి 475. ఈ ఎగ్జాంపుల్ చాలు మదనపల్లి ఎంతో చెప్పడానికి. మదనపల్లితో పాటుగా చింతామణి, కలకడ, పలంనేరు, పొంగునూరు అన్ని ధరలు కూడా పోల్చి చూసి బాగుండేది. ఏదేమైనా ఇవాళ కోలార్ మాత్రం ధరలు బాగా వెళ్ళాయి. కోలార్కి మదనపల్లికి మధ్య 90 రూపాయలు డిఫరెన్స్. యావరేజ్ అంతా 400 రూపాయలు, టాప్ 470 ఇన్ టీఎన్ఆర్ మండి కోలార్. థ్యాంక్ యూ ఉమా గారు, కోలార్ యొక్క ధరలు తెలియజేసినందుకు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే యువర్ వీడియోస్ ఆర్ నాట్ క్వాలిటీ కంపేర్డ్ టు ప్రీవియస్ అండ్ ఆల్సో యు ఆర్ నాట్ గివింగ్ ఫుల్ ఆర్ లెంగ్త్ వీడియోస్. శ్రీనివాసరెడ్డి గారు, వీడియోలు క్వాలిటీ అంటే సమాచారంలో లేదా వీడియో నాణ్యత లేదా నాకు అర్థం కాలేదు, కానీ మొత్తం మీద నా సెల్ పని అయిపోయింది బ్రదర్. అందుకే చిత్రం యొక్క నాణ్యత మాత్రం తక్కువ ఉంది. పండుగ తర్వాత రేట్లు పెరగవచ్చు. జై గారు, సంతోషం సోదర, చల్లని మాట చెప్పారు. ఇక బ్రహ్మిత గారు, టుడే ఐఎమ్ ట్రావెలింగ్ పావగొడ టు కళ్యాణదుర్గం, హెవీ ప్లాంటేషన్ అండ్ బెడ్డికి డబుల్ మొలకలు నాటారు. అంతా బాగుంటే జూలైలో అస్సాం టికెట్ బుకింగ్ రెడీగా ఉంది. సోదరా, మీరు అస్సాంకు వెళ్ళాలి రెడీ కూడా కామెంట్ పెట్టారు, కానీ ఒక అన్నదాత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దయచేసి అలా చెప్పొద్దండి, మనసులు గాయపడతాయి. ఎందుకంటే లక్షల్లో పెట్టుబడి, శ్రమ. టమాటా పంట వేస్తే ఒక ధైర్యం, కొడితే జాక్పాట్, ఏను కుంభస్థలమే. అందరికీ ధరలు అమ్మాలనే ఉంటుంది. అందరు నేనేనా ఆస్తాను అంతే. చాలామంది టమోటాలు సప్పులు పాలపిన వాళ్ళు కూడా ఉన్నారు. ఏదో కానీ ఒక్క పంట చాలు మొత్తం చరిత్ర, మొత్తం తలరాతని మార్చివేస్తుంది. మీరు అస్సాం వెళ్ళాలని కామెంట్ బాగానే పెట్టారు. పావుగడ నుంచి కళ్యాణం వెళ్తున్నాను, భారీ ప్లాంటింగ్ చేశారు, డబుల్ మొలకలు పెట్టారు, ఎంత బాగానే ఉంది. చివరిలో అస్సాం అన్నారు, ఒక అన్నదాత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సారీ బ్రదర్, అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, టమోటాలు అమ్ముతాయి అమ్మో, అస్సాం పేరు మాత్రం ఎత్తకండి ప్లీజ్. కానీ సాంబశివ గారు మాత్రం మీకు అనుకూలంగా పెట్టారు, ఎస్ బ్రో అని. గాది మహేష్ గారి కామెంట్ పూర్తిగా చదివాను. ఇది ఇతరత్ర యూట్యూబ్ వాళ్ళ గురించి సంబంధించిన విషయమే. అయితే ఆయన చివరిలో మాత్రం ఆల్ బెస్ట్ ఫర్ యువర్ జర్నీ విత్ దిస్ ఛానల్, ఓన్లీ వన్ ట్రస్టెడ్ ఛానల్, సయ్యద్ షహతాజ్. వేరే యూట్యూబ్ ఛానల్ ప్రమోటింగ్. సయ్యద్ భాయ్, హ్యాపీ ఈద్ ముబారక్, ఆల్ బెస్ట్ ఫర్ యువర్ జర్నీ విత్ దిస్ ఛానల్. పండుగ శుభాకాంక్షలు తెలియజేసిన సంతోషాలు మహేష్ గారు. నమ్మకమైన ఛానల్ అది ఒకటే అన్నారు. థ్యాంక్ యూ సోదరా. కాకపోతే ఆయన ఇతరత యూట్యూబ్ వాళ్ళ వ్యాపార ప్రకటనలు దాని గురించి ప్రస్తావించారు. నేను కూడా నందగా తక్షణ బోరు డైలీ పెడుతున్నాను, కానీ నేను ఓపెన్గా ఎప్పుడు కూడా స్వరం రూపంలో ఇవ్వలేదు. అయితే ఈ కామెంట్ చదవడం ఉచితం కాదు, కాబట్టి ఎవరన్నా ఈ కామెంట్ చదవాలనుకుంటే మన ఛానల్లో వచ్చి చూడండి. గాది మహేష్ గారి కామెంట్. ఆయన చెప్పిన విషయం ఒక్కటే, అందరూ
మార్కెటింగ్ అంతే. నేను కూడా ఉన్నాను. అయితే నేను ఓపెన్గా ఎక్కడికి ఫీల్డ్స్ వెళ్ళడం లేదు, దాని గురించి ఎక్కడ చెప్పడం లేదు. మా అబ్బాయి ఉన్నాడు, అందుకే తక్షణ భూవరం గురించి మాత్రం చెబుతున్నాను. ప్రస్తుతం ఎవరు దాని మొగ్గు చూపడం లేదు. కొత్త కొత్త ఉత్పత్తులన్నీ వచ్చాయి ప్రస్తుతం మార్కెట్లో. సారీ గది మహేష్ గారు. ఇక మారుతి కృష్ణారెడ్డి గారు, సయ్యద్ బాషా గారు, ఈరోజు మన అన్న ఎన్టీఆర్ గారి జయంతి. అన్న ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలని ప్రతి ఒక్కరూ కోరుకుందాం. అదేవిధంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ నడిబొడ్డున మైత్రివనంలో ఉన్న ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఒక పార్టీ అధినాయకుడు, తెలుగు ఆరాధ్య దైవం మన ఎన్టీఆర్, కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా స్థాపించిన పార్టీ తెలుగుదేశం. అలాంటి పార్టీ అధ్యక్షుడి విగ్రహాన్ని, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి విగ్రహాన్ని ఆవిష్కరించడం చాలా సంతోషకరం. అది అన్నగారి తెలుగు జాతికి అందించిన సేవ. ఎన్టీఆర్ అమర్ రహే, ఎన్టీఆర్ అమర్ రహే. అన్న కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక అన్నగారు పార్టీ పెట్టారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి ఇందిరాగాంధీ గారు, ఆ తర్వాత రాజీవ్ గాంధీ గారు అన్నగారు ఉన్న సమయంలో, ఆ తర్వాత పివి నరసింహారావు గారు. అన్నగారు చనిపోయిన తర్వాత 1996లో కేంద్రంలో యునైటెడ్ ఫ్రంట్ వచ్చింది ప్రభుత్వం కాంగ్రెస్ సహకారంతో. దాని కన్వీనర్ చంద్రబాబు నాయుడు గారు. బీజేపీ పార్టీని అధికారాన్ని కూడదని ఆనాడు యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తారు. ఆ తర్వాత ఎన్డీఏ వచ్చింది. దాని కన్వీనర్ కూడా చంద్రబాబు నాయుడు గారి, అటల్ బిహారీ గారి వాజ్పేయి గారి హయాంలో. ప్రస్తుతం ఎన్డీఏలో కూడా ఆయన భాగస్వామి. తీర్మానాలు అయితే చేస్తున్నారు కానీ కేంద్రమైన ఒత్తిడి తేవడం లేదన్నది నా అభిప్రాయం. నేను రాజీవ్ గారు పోదలుచుకోలేదు, మీరు పెట్టారు కాబట్టి చెబుతున్నాను. రెండవది వచ్చి, ఇవాళ రేవంత్ రెడ్డి గారు అన్నగారి విగ్రహాన్ని ఆవిష్కరించారు. పార్లమెంటులో అన్న ఎన్టీ రామారావు గారి ఫోటో పెట్టింది యూపీఏ ప్రభుత్వం. సోనియా గాంధీ గారు కాంగ్రెస్ అధ్యక్షురాలు ఉన్నప్పుడు, దగ్గుబాటి పురంధేశ్వరి అప్పుడు కాంగ్రెస్లో ఉన్నారు. పార్లమెంటులో అన్నగారి ఫోటో పెట్టింది కాంగ్రెస్ పార్టీని. రాజు తలుచుకుంటే దెబ్బలు కొదవా అనే యునైటెడ్ ఫ్రంట్ దగ్గర నుంచి ఇప్పటి ప్రస్తుత ఎన్డీఏ వరకు తీర్మానాలు చేసిన పని లేదు. తెలుగుదేశం పార్టీ కేంద్రంలో ఉన్నది, వారి పార్టీలు, వారు సహకరిస్తున్న పార్టీలు. ఎంతసేపు క్షణం యునైటెడ్ ఫ్రంట్ ఉన్నప్పుడు జీకే ముప్పరావు గారు తమిళనాడు కాంగ్రెస్ అధ్యక్షుడు కూడా ఆయన. తమిళనాడు చెందిన 3 వ్యక్తులు భారతరత్న వచ్చాయి. ఒకరందులో ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు. అంటే పైరవీలు చేసి అవార్డులు తీసుకోవాల్సిన అవసరం ఎంఎస్ సుబ్బలక్ష్మి గారికి లేదు. కాకపోతే నాయకులు తమ రాష్ట్రంలోని కళాకారుల ప్రతిభని గుర్తించి పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్లు తీసుకోవడంలో తప్పు లేదు. మళ్ళీ చెబుతున్న గాది మారుతి కృష్ణారెడ్డి గారు, పార్లమెంట్ ఆవరణలో అన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని పెట్టింది యూపీఏ ప్రభుత్వం చైర్పర్సన్ సోనియా గాంధీ గారు. ఇవాళ హైదరాబాద్ నడిబొడ్డునే అన్నగారి విగ్రహాన్ని ఆవిష్కరించడం కాదు, రేవంత్ రెడ్డి ఒక మాట చెప్పారు, ఇందిరాగాంధీ ఎన్టీఆర్ గారి స్ఫూర్తితో పరిపాలన చేస్తాము అన్నది. 1996 నుంచి 10 ఏళ్ళు యూపీఏ పాలన మినహాయిస్తే తతింబ కాలమంతా చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అక్కడ కేంద్రంలో వారు బదిలీ పార్టీలు ఉన్నాయి. తీర్మానాలు చేయాల్సిన అవసరం లేదు, భారతరత్న ప్రకటింప చేయాలి. రెండవది, ఆయన మరణించినప్పుడు ఎన్టీఆర్ జాతీయ పురస్కారం పెట్టి దాదాసాహెబ్ ఫాల్కే కంటే అధిక మొత్తాన్ని దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అప్పుడు వచ్చి 2 లక్షలు, ఈ అవార్డుకి వచ్చి 5 లక్షలు నాగేశ్వరరావు గారు తొలిసారికి ఇచ్చారు. తర్వాత దిలీప్ కుమార్, లతా మంగేష్కర్, శివాజీ గణేశన్ ఇలాంటి నలుగురు ఇచ్చారు. ఆ తర్వాత అవార్డు ఏమైందో భగవంతుడికి తెలియాలి. ఇది ఈరోజు మీ కామెంట్లు, నా సమాధానం కార్యక్రమం. మొత్తం మీదైతే మరణించిన వ్యక్తులపైన పార్టీ ముద్ర వేయకూడదు. రెండవది, మన తెలుగువాడు దక్షిణాది నుంచి ప్రధానమంత్రి పదవి అధిష్ఠించిన మన తెలుగువారు పాములపర్తి వెంకట నరసింహారావు గారికి భారతరత్న ప్రకటించింది బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో. ప్రస్తావన వచ్చింది కాబట్టి పివి నరసింహారావు గారి భారతరత్న ఇచ్చిన మోడీ గారి ప్రభుత్వానికి ప్రపంచం నెలమూలలో ఉన్న తెలుగు వారందరి తరపున 100 కోటి వందనాలు సమర్పించుకుంటూ, ఇది ఈరోజు మీ కామెంట్లు, నా సమాధానం కార్యక్రమం.